దుర్గపల్లి తాండా, బాబుల నాయక్ తాండా, ధర్మారం తాండా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా బాబుల నాయక్ తాండా గ్రామంలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ప్రధాన ఉపాధ్యాయురాలు మమత, ఏసీటీ ఉపాధ్యాయుడు ప్రసాద్ ను సన్మానించారు. విద్యార్థులకు మేధాశక్తి పెరగాలని ఆ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది వారి సొంత నిధులతో మ్యాజిక్ బుక్స్ ను కొనుగోలు చేయగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందజేసి ఉపాధ్యాయ సిబ్బందికి సన్మానించారు. అదేవిధంగా విద్యార్థులకు బెంచీలు తక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎంఆర్ఓ దేశా నాయక్ తన సొంత నిధులతో బెంచీలు ఏర్పాటు చేస్తానన్నారు. పిల్లల కోసం 5,000 పెట్టి మ్యాజిక్ బుక్ అంటారు. వీళ్ళని చూసి మన ఆలయం ఉన్న టీచర్ అంతా చిన్నారి విద్యార్థులకు మంచి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ కావడానికి మ్యాజిక్ సంబంధించిన బుక్కులు ఇక్కడ గౌరవ ఇద్దరు టీచర్లు వాళ్ళ శాలరీ నుంచి కొంత ఖర్చు పెట్టి వాళ్ళకి మ్యాజిక్ బుక్ ఇచ్చినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఆలయంలో అందరు టీచర్ అట్లా చేయాలి. ఇలా సొంత పిల్లల కంటే ఎక్కువ ఈ పిల్లలు విద్యాభ్యాసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సొంత నిధులు ఇస్తేందుకు వాళ్ళిద్దరిని అభినందిస్తూ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో కొంచెం బెంచెస్ తక్కువ ఉన్నాయని చెప్తే ఇక్కడే ఎంబడే తక్షణం తహసీల్దార్ గారు స్పందించి వాళ్ళకు సంబంధించినటువంటి 12 బెంచ్లు ఇస్తున్నందుకు గౌరవ ఇలాంటి పేద తండాలు మనం అభివృద్ధి చేసినప్పుడే దేశానికి ఆదర్శం ఉంటాం. కాబట్టి తండలు ఎంత అభివృద్ధి అయితే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి తండలలో ఇంకా కూడా ప్రభుత్వం నుంచి అన్ని మౌలిక సదుపాయాలతో ఇలాంటి దాతల సహకారంతో అన్ని స్కూళ్ళను కూడా మోడల్ స్కూళ్ళను చేయడానికి ఆలేరులో అన్ని స్కూళ్లను పర్యవేక్షించి అక్కడ పరిస్థితి తెలుసుకొని అక్కడ మౌలిక సదుపాయాలు ప్రభుత్వం నుంచి అవసరమైతే దాతల సహకరించి డెవలప్ చేస్తారని తెలియజేస్తూ ఇలా మా ఎంఆర్ఓ గారు ఇక్కడ టీచర్లు కూడా ఈ స్కూల్ అభివృద్ధి చేస్తారని ప్రత్యేకంగా ధన్యవాదాలు.